అయితే అమ్మా మీరు అన్నట్టుగానే గోల్కొండ తర్వాత బల్కంపేట తల్లిది బోనాలు అయిపోయిన తర్వాత మన దగ్గర ప్రత్యేకముగా జరిగేది ఉజ్జయిని మహంకాళి బోనాలు. ఉజ్జయిని మహంకాళి బోనాల చరిత్ర చాలా 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 వివరంగా ఉంటది. అప్పట్లో వచ్చిన ప్లేగు వ్యాధికి ఆ కారణ జన్ముడు ఆయన గారు సైనికుడు వెళ్ళేసి అప్పుడు మన దగ్గర ఏంటంటమ్మా చిన్న 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 పిల్లలు చనిపోయేవాళ్ళంట బాగా. ఆ మహమ్మారి వచ్చినప్పుడు 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం మాట ఇది. అయితే చాలా మంది చనిపోయినప్పుడు ఎవరు చూసినా ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్ ఎలా ఉంది చూడమ్మా, భయంతోనే చాలా మంది చనిపోయారు. అలా చాలా మంది భయపడుతున్నప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఈయన గారు ఉజ్జయిన్లో సైనికుడు, ఆయన గారు అక్కడ రావడం చూసి అమ్మవారి యొక్క విగ్రహం ఎత్తుకొచ్చాడంట. అక్కడ నుంచి ఎత్తుకొచ్చాడంటే మరి దొంగలించడం కాదు, తీసుకొచ్చాడు అన్నాడు. ఇక్కడ పట్టుకొని వచ్చాడని అక్కడ నుంచి తీసుకొచ్చాడంట. తీసుకొచ్చేసేసి అమ్మని ఏం చేశాడు, ఇక్కడ ఏదైతే వేప చెట్టు ఉందో ఇప్పుడు అక్కడ చాలా పెద్ద వేప చెట్టు ఉన్నది, ఇప్పుడు తగ్గింది కానమ్మా. ఒకప్పుడు నా చిన్ననాటి టైంలో ఆ వేప చెట్టు చాలా బలంగా బయటికి కనబడేది, ఇప్పుడు అంతా కట్టేశారు. కానీ ఆ వేప చెట్టు కింద పెట్టి అమ్మ మా ఊరు బాగుండాలి, మా ఇల్లు మా సంసారాలు, మేము ఇక్కడ మట్టి మనుషులము చిన్న మనుషులము, ఈ మహమ్మారి వచ్చి అందరిని చంపకపోతే పరిస్థితులు ఎలా అన్న ఆ తరుణంలో అమ్మ స్వీకరించి ఆ విషయ వివరణలో అదే రోజు రాత్రి కలలో నేను ఇక్కడ ఉంటే నాకేమిస్తావు, నన్ను అక్కడి నుంచి అయితే తెచ్చావు, పెట్టావు, చేసావు, ఎన్నో ఉంటాయి కోరికలు అన్నప్పుడు అమ్మ ఏం చేసిందంటే, అమ్మ ఇచ్చిన మాట ఏంటంటే, నీ అంశాన అంటే నా అంశాన పుట్టే బిడ్డలు తొలిచూరు నుంచి వచ్చే వాళ్ళు నా సేవకులై ఉండవలేను అని చెప్పినప్పుడు వివరంగా ఇప్పటికీ ఆ స్వర్ణలత అన్న కారణ జన్మరాలు ఆ అంశం నుంచే వచ్చిన వాళ్ళు. స్వర్ణలత అనే ఆ అమ్మ ఇప్పుడు 4వ తరమో 3వ తరమో, అంతకు ముందుకు కూడా ఆలబిడ్డనే ఉండే, అంతకు ముందుకు కూడా ఆలబిడ్డనే ఉండే భవిష్యత్తు చెప్పేవాళ్ళు. అలా 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 ఇప్పుడు ఆ అమ్మ వరకు వచ్చింది. అలా ఆయన గారు విగ్రహం పెట్టిన నెక్స్ట్ డే నుంచి అమ్మ ఈ మహమ్మారి తగ్గుముఖం పట్టిందట. ఎక్కడ లేని తగ్గుముఖం పెట్టడము. మరి తగ్గుముఖం పెట్టిన తర్వాత అమ్మ అడిగిందంట, అయ్యారా నాయన బాలక, తేనైతే తెస్తేవి, పెట్టనైతే పెడతేవి, పూజలు పురస్కారాలు ఏ విధంగా, మళ్ళీ ధర్మశాసనాలకి విరుద్ధంగా పోతావా, లేకపోతే నువ్వు కూడా నన్ను అందరిలాగానే వదిలిపెట్టి వెళ్తావా అన్నావు. ఆ విషయాలు కొన్ని 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 జరిగినప్పుడు ఆయన మాటిచ్చి ఆయన ఉద్యోగాన్ని సైతం కూడా ఆలోచన చేయకుండా అమ్మ సేవ కూడా ఉండి అలా 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 ఈరోజు అమ్మ ఇచ్చిన మాట ఏంటంటే, ఏ రోజైతే నన్ను ఇక్కడ నిల్చోపెట్టావో ఆ రోజు బోనం అందుకుంటా, ఆ మరుసటి రోజు నీ ఊరు బాగోగులు చెప్పుతారా అని అన్నదంట. అంటే అర్థమైందా, భవిష్యవాణి చెప్పుతాను అన్నదంట. అంటే ఈయనకి అర్థం కాని విషయమే అనుకోవచ్చును. ఇప్పుడు మనకేందంటే అమ్మా అక్కడ మైకులు ఆడావిడి లీలవాడలు అయిపోయేసరికి వాణిజ్యంగా ఒక ఏమంటారంటే అదొక ఎంటర్టైన్మెంట్ లాగానో లేకపోతే అదేదో హెవీ కనబడుతుంది. కానీ అసలు చరిత్ర ఇంత వివరంగా తెలుసుకునే సమయాలు ఇప్పట్లో ఎవరికి లేవు. అక్కడ జరిగినప్పుడు ఇప్పటికీ ఆ వంశంలో పెద్ద మనుషుల మధ్యలో ఆమె చెప్పేదంట, బోనాలు ఏ విధంగా ఎత్తాలి. ఎందుకంటే మనకి ప్రత్యేకతలు అనేది ఉజ్జయిని మహంకాళి, ఆవిడ సికింద్రాబాద్ మహంకాళి కాదు. ఇప్పుడు మన సికింద్రాబాద్ మహంకాళి అయింది మన 100 సంవత్సరాల్లో. అంతకు ముందుకు ఆవిడ వచ్చేసి శక్తిపీఠం మహంకాళి, ఆవిడ పార్వతీమాత. తండ్రి దక్షయజ్ఞం తర్వాత అమ్మ శక్తిపీఠాలలో, అష్టాదశ శక్తిపీఠాలలో ఒక విధమైన వివరణ వచ్చిన శక్తిని తట్టుకోవడం మన వల్ల అవుతుందా? శ్రీపీఠాన్ని కదిలించగలిగిన శక్తులు ఉన్నాయి. శ్రీపీఠం ఉన్న ఎక్కడ ఏ పీఠంలో అయినా అమ్మ శ్రీపీఠం ఉన్నది అని అంటే అక్కడ చుట్టుపక్కల ఏ పీఠాలలో అయినా శక్తి బలంగా ఉంటుంది. అలాంటి శక్తిని మనం తట్టుకోవడం ఎలా అని చెప్తే అమ్మ నేర్పించిందండి. ఈ విధముగా బోనాలు, ఈ విధముగా వ్యవసాయాలు, ఈ విధముగా కరువు కాటకాలు, ఈ విధముగా మహమ్మారిలు, ఈ విధముగా పూజలు నియమాలు నైవేద్యాలు, మీరు పెట్టే ధూపాలు దీపాలు స్వీకరణ అని చెప్తే రాను 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 ఈరోజు కేవలం అమ్మా చెప్పమ్మా అని మైకి పెడుతున్నాం అంతే. ఒకప్పుడు నా తల్లి నేర్పిన వివరణలే ఇవన్నీ. అమ్మ పిల్లలని ఏ విధముగా దగ్గరికి చేర్చుకున్నదో చెప్తున్నా అమ్మ. ఇక్కడ మొదట అమ్మ ఏమంటుందో విన్నావు అమ్మ, అక్కడ మీరు ఈసారి వినవలేను. మైక్ పెట్టగానే ఆవిడ అమ్మని మొక్కి కళ్ళు మూసి ఏమిరా బాలక అంటది. మీరు గమనించండి, బాలకాని ఎందుకంటది? ఏం రోజు అనవచ్చుగా, లేకపోతే ఏరా కొడక అనొచ్చుగా. బాలకాని ఎందుకంటదంటే బిడ్డ నమ్మి తల్లిని తెచ్చుకున్నాడు కాబట్టి ఆ తల్లి రుణంలో ఇంకా ఉండే బిడ్డ అని ప్రస్తావిస్తుంది. ఆవిడ సమాధానం అక్కడ పురోహితుడికి చెప్పదమ్మా, మేము ముమ్మాటికి చెప్తున్నాం మా మాట. నేను ఒక సాధువునేగా, నేను శివ సాధువుని కదా, భక్తిని తండ్రిని కూడా నేను ఎంతో ఎంతో వివరంగా పోయాను కాబట్టి ఆమె ఏమిరా బాలక అని ముమ్మాటికి మనందరిని అంటది. నేను అది గమనిస్తాను. ఏమిరా బాలక అని మైక్లో పడి ఆ మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పదు, చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అంటది నా బిడ్డలారా అని. దాని అర్థం అదే కదా. ఆ క్వశ్చన్లు కూడా మన వాళ్ళు వేసేది చూడండి, ఏది పడితే అది చెప్తే సమాధానం చెప్పదు, చెప్పేది ఒకటే, బోనాలు, వర్షాలు, వ్యవసాయాలు,
మహమ్మారిలు, ఇంకేదైనా అనేది ప్రకృతిపరమైన పంచభూతాల విషయాలు. మిగతా చెప్పదు. అమ్మా మాకు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, పిల్లలు పుట్టాలనుకుంటున్నాం, ఇవేం మాట్లాడదు. ఆవిడ వచ్చింది ప్రకృతి కాపాడడానికి, ఆవిడ వచ్చింది సర్వస్వం చూపించడానికి. కాబట్టి ధర్మశాస్త్రీయంగా జరిగే ఈ పండుగలో ప్రత్యేకంగా మాట్లాడుకునేది ఏంటంటమ్మా, ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో ఆడపిల్లలు మొక్కుబడులు పెట్టుకొని వస్తారు అక్కడికి. ఆ మొక్కుబడులు చూసి ఆ లైన్ లో నిలబడు చూస్తే అమ్మా, మనం చూసే పండగ, నేను చెప్తున్నా, ఛాలెంజెస్ చెప్తాను మొత్తం మన ఛానళ్లలో ఉన్న ప్రతి వ్యూవర్స్ కి. అసలు ఈ బోనాల పండుగ 30 ఏళ్ల క్రితం చూడాల్సిందమ్మా. అమ్మ ఏనుగు మీద దిగే తల్లి, ఏనుగు మీద వచ్చేది అంబారి మీద, అంబారి మీద వచ్చే ఆ తరుణం చూడడానికి కళ్ళు దొరకకపోతుండే అమ్మ. ఇప్పుడు పబ్లిక్ ఎక్కువైపోయి, ఆడావిడి ఎక్కువైపోయి, ఆ ఏనుగుని మనోళ్ళు, ఆ రెస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయి పాలించలేకపోతున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించమ్మా, జగదాంబికాదేవి బోనం దిగేది కూడా గోల్కొండలో ఏనుగు మీద దిగేది, బల్కంపేట ఊరేగింపు ఏనుగు మీద అయ్యేది, ఉజ్జయిని మహంకాళి కూడా మొన్నటి దాకా అయింది కదా, ఒక 4-5 years వరకు అయింది కదా. ఎంత కన్నుల పండగ అమ్మా. ఒకసారి ఒక ఏనుగు 1000 ఏళ్ళు బతుకుతుందమ్మా, మీకు తెలుసా? దాని లైఫ్ స్పాన్ వచ్చి 1000 నుంచి 1500. చరిత్ర మొత్తం చూడగలుగుతుంది. నువ్వు ఇప్పుడు పెడితే నీ తరం మొత్తం చూస్తుంది. నువ్వు ఎన్నేళ్ళకి పుట్టినా నిన్నే చూస్తుంది. ఓహో మావిడే పుట్టిండు మళ్ళీ అని. ఇంత తరుణం చూసే చరిత్ర అమ్మ ఏనుగులది. అట్లా అమ్మ వచ్చేదంట, అది చూడడానికి కన్నుల పండుగ. అప్పట్లో ఉండే డప్పులు ఉండే, మేళాలు ఉండే, గట్టి మేళాలు ఉండే, ఆ సౌండ్ వేరే, నాదస్వరాలు ఉండే, ఇలా పెట్టి ఊదేటి. అలా ఊదుతుంటే అమ్మ వచ్చే ఆ తరుణం ఒక్కసారి ఊహించండి, మనసు ఎంత ప్రశాంతం. అంత గొప్పగా ఇప్పటికే ఆడపిల్లలు బోనాలు ఎక్కుతారు. నేను ఛానల్లో ఉన్నాను కాబట్టి నేను ఏ వ్యక్తికి ప్రీతికరంగా ఎప్పటికీ మాట్లాడలే, ధర్మానికి ప్రీతికరంగా మాట్లాడతా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వాళ్ళ కుటుంబము, మరియు అక్కడ పద్మారావు గారు, వీళ్ళు చాలా సంవత్సరాల స్థిర నివాసులాలు. వాళ్ళు బాగా చేసుకొస్తారు అమ్మవారి. చూడండి, అన్నదానాలు, ఊరేగింపులు, ప్రత్యేకమైన ఘటాలు, తర్వాత పూజ నియమ నిబంధనలు, పలారం బండి ఊరేగింపుల్లో పాత్ర. ఒక మాట నేనేం ఆలోచిస్తా అంటే, ఏ రుణము లేనిది వాళ్ళు ఈరోజు చేస్తున్నారా అక్కడ అని ఆలోచిస్తారు. వాస్తవంగా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర చేస్తున్నారు అనడం ముమ్మాటికి తప్పమ్మ. లక్షల డబ్బులు, కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, గుడిలకు కూడా పోరు. మరి వీళ్ళు 15 నెల రోజుల ముందు నుంచి మొదలు పెడతారు. నాకు తెలిసి ఏర్పాట్లు మొదలు పెట్టేసి ఉండొచ్చు, కలర్లు విల్లర్లు అన్ని. నిన్న వస్తుంటే కూడా అదేదో కడుతున్నాడా అంటే, కారణ జన్ములను పుట్టించుకుంటుంది ఆవిడ. అంటే మనం ఇంకా ఎంత పుణ్యంలో ఉన్నాం తల్లి. ఎందుకు ఈ గొడవలు, పంచాయతీలు, ఎందుకు ఈ తాగుళ్ళు, ఈ వ్యవహారాలు? ఈ బోనాల పండగ అనేది తాగుడు కోసం అయిందా? పండగలని ఇప్పటివరకు మాట్లాడింది ఒక తిండి మాట్లాడలే, ప్రత్యేకత మాట్లాడినాం, బోనాల వివరణ మాట్లాడినాం. మీరు అన్నట్టుగా ఇంకొక స్టెప్పులు ఆలోచిస్తే అమ్మా, బోనాల పండుగలో 4-5 రోజులంతా బాగా తాగి బాగా ఇబ్బందులు అయిపోతున్నారు. ఒక దిక్కు వర్షాలు, ఒక దిక్కు మనుషులు, ఏందమ్మా ఇది? ఈ విధంగా మహంకాళి బోనాల మొదలు 3 రోజులు, 4 రోజులు, వారం చేసి, ఒకప్పుడు ఎన్ని రోజులు చేసేవాళ్ళు తెలుసా అమ్మా? మీరు కావాలంటే నేను చెప్పింది తప్పైతే పోయి కనుక్కోండి. ఒకప్పుడు నెల రోజులు చేసేవారు పండుగ. నెల అయ్యేది పండగ. అక్కడ ఆషాఢ మాసం మొదలైందంటే కథ ఇక్కడ నుంచి అక్కడి నుంచి అన్ని అంత అంగరంగ వైభవంగా. నా కోరిక ఏంటంటమ్మా, అంటే నా ఆలోచన కూడా, ఒకప్పుడు ఆనవాయితీ ఉండేనంట. మొన్న మా గురువులు చెప్తున్నారు, గొల్లకొండ నుంచి తెచ్చిన బోనము ఈ 4 దేవతల దగ్గర పోయి మళ్ళీ చేరుతుందంట అక్కడికి. అది కూడా ఉండేనంట. అంటే బల్కంపేట నుంచి మహంకాళి నుంచి సింహవాహిని నుంచి అమ్మవారికి ఈ తరుణం ఉండేనంట. అంగరంగ వైభవం వచ్చేదంట. సాధు సత్పురుషులందరూ మాకు సహకరిస్తే ఈసారి మేము దానికి ముందుకు పోవాలన్న ఒక వ్యూహం చేస్తున్నాం. ఎందుకంటే మొదటి బోనం అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్మకిచ్చి అంగరంగ వైభవంగా మనం మహంకాళి నుంచి ఎల్లమ్మ తల్లి నుంచి తీసుకొస్తే మన గౌరవం ఎంత దేశం మూలలు చాటుతుందమ్మా. సాధులందరూ కలిసి తీసుకొచ్చారంటే పూర్వ వైభవం రావడానికి ఒక ఆలోచన ఇది. ఈ విధంగా అమ్మ మహంకాళి బోనాలకి చరిత్ర ఇతిహాసాల్లో మనం పెట్టుకున్న చరిత్ర పూటల్లో దాగిన నిజాలు. ఈ విధంగా పండుగ జరగాలి అంటే పుట్టింది ఎలా? మహంకాళి యొక్క వివరణలు చెప్పాం మీకు. కారణ జన్ములంతా వారం క్రితమే అక్కడ భిక్ష చేస్తారు. భిక్షాటనకి వెళ్ళి, అంటే మనం జోగి అంటాం, వాళ్ళందరూ చేసి తీసుకొచ్చి అమ్మకి నైవేద్యం సమర్పిస్తారు. ఈ ప్రత్యేకత బోనాల విషయమే ఎందుకున్నది ఈ విధంగా అనంటే, మన దగ్గర ఆ పండుగ నెల రోజులు జరుగుతుంది కాబట్టి కొందరు కార్యక్రమాలకి వివరణలు, కోరికలను ఆవిడ తీర్చిందని చెప్పవచ్చును. ఈ విధంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతాయమ్మా. తర్వాత సింహవాహిని, ముఖ్యంగా అక్కడి నుంచి బోనాల తంతు ముగుస్తూ ఉంటది మన దగ్గర. సింహవాహిని అమ్మవారి యొక్క బోనాలు అయిన రోజే భాగ్యనగరం అంతా బోనాలు అవుతాయి. నాకు తెలిసి ముమ్మాటికి తెలంగాణ మొత్తం జరుగుతుంటాయి. అమ్మ ఒకప్పుడు మూసీ నది బాగా పొంగుతూ వస్తూ ఉండే, బీభత్సమైన పొంగుడు.
మామూలు పొంగుడు కాదు. ఆ పొంగే ఆ తరుణం, ఆ వరద, ఆ బీభత్సం సృష్టి, ఏమంటారు, బీభత్సం సృష్టించిన ఆ తరుణం చూస్తే గ్రామాలన్నీ మునిగిపోయాయంటమ్మా. ముసినది చాలా వివరంగా 10 ఏళ్ల క్రితం కూడా పొంగింది, ఓ బీభత్సం సృష్టించి బ్రిడ్జి దాటిపోయింది. అట్లా ఒకప్పుడు వచ్చినప్పుడు దేవాది దేవతల్లో యొక్క ఉగ్రరూపం తట్టుకోవడం ఎట్లా అని గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ పూజలు పురస్కారాలు ఏవి చేసినా అమ్మ స్వీకరించకపోతే, అమ్మ ఒక వ్యక్తి వచ్చి చెప్పాడంట, అమ్మ ఉగ్రరూపం శాంతించకపోతే గ్రామాలన్నీ కొట్టుకుపోతే ప్రమాదాలు ఏర్పడతాయి అని చెప్పినప్పుడు ఆ రాజు ఏం చేశాడంట, ఎలా మరి అమ్మవారిని అంటే, అమ్మ ఏదో కోరుతుంది అంటే ఆడపిల్ల లాంఛనాలు కోరుతుందా తెలియదు, అమ్మ ఒడి నింపమని కోరుతుందా తెలియదు, లేకపోతే అమ్మ ఏదైనా చెప్పాలనుకుంటుందా తెలియదు అని అంటే, అప్పట్లో అష్టదిగ్గజాలు, ఆ అష్టదిగ్గజాలు అంటే 8, 9 పాండిత్యాన్ని పండించగలిగిన వాళ్ళు ఉంటారు ఒకప్పుడు, నైపుణ్యత. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వేదాలు, శాస్త్రాలు, దైవ శాస్త్రాలన్నీ తెలిసిన వాళ్ళందరినీ కూర్చోబెడితే వాళ్ళందరూ ఒక వ్యూహాన్ని రచించి అమ్మ మర్యాద చేయించాలి, ఆడబిడ్డ కాబట్టి ఆడబిడ్డ మర్యాద ఇస్తే అమ్మ ఖచ్చితంగా ఉగ్రరూపం తగ్గిస్తుంది అని ఆలోచన చేస్తాం. ఆడబిడ్డ మర్యాద ఏంది మన దగ్గర, ఓడి నింపడం, బియ్యమే కదా. ఆమె అదే ఆలోచిస్తుంది. ఆడపిల్లలు ఇప్పటికీ నాకు తెలిసి తెలంగాణలో చాలా మంది ఆడపిల్లలు వడి నింపకపోతే బాధపడతారు, బియ్యం పోసినామా అని అంటారు, పిలిచారా మీరు, ఆ మొహమే లేదు మీకు అని పాప ఎంతో గొడవ పడి వాళ్ళు ఆఖరికి ఏడుస్తారు, ఏడిపే కానీ పోసే వాళ్ళు తక్కువయ్యారనుకోండి. అలా ఒక వ్యూహం రచిస్తారు మన వాళ్ళు చేసి అమ్మవారిని ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి, మనుషులు మనం ఎక్కడ దాకా పోతామో తెలవాలి. ఆయన గారు ఏం చేస్తారు, రాజు ఆశిస్తాడు ముత్యాల తలంబ్రాలు. ముత్యాల తలంబ్రాలు అంటే మీకు తెలిసిందే, చాలా సన్నగా ఉన్న తలంబ్రాలు. తలంబ్రాలు అంటే బియ్యమే, ముత్యాలతో చేయిస్తాడంట, అంటే వజ్ర వైడూర్యాలతో కూడా చేయించి తర్వాత బంగారు జరి చీర, బంగారం జరి అంటే మీకు తెలిసింది, ఆడవాళ్ళు బారెడు బంగారంతో నేసిన జరి చీర, అమ్మవారికి పువ్వులు కూడా బంగారంతో ఉన్న పువ్వులు చేయించి అమ్మవారికి గాజులు, ముత్యాలు, పగడాలు, మాణిక్యాలు, అంటే కొన్ని 7 వారాల నగలు అనుకోండమ్మా, అట్లా చాలా ముచ్చటైన నగలు పెట్టి అమ్మవారికి మరి ఒడి నింపాలంటే అమ్మ రాదుగా, చాటలో పెడతారంట. ఆ చాట కూడా బంగారం చాట, ఇంత పెద్ద చాట బంగారం చాటలో పెట్టి ఆ జరీ చీర పెట్టి తలంబరాలు పెట్టి అమ్మకు అన్ని గౌరవంగా పెట్టేసేసి ఆ రాజు ఆ వరదలో ఏనుగు మీద, అప్పట్లో ఉన్న అందరూ వాళ్ళ సైన్యంతో వేద మంత్రాల శాస్త్రాల ప్రకారంగా వచ్చి ఇక్కడి వరకు మునిగి ఇలా పెట్టి అమ్మవారిని చూయిస్తూ అఖండ దీపాన్ని పెట్టి అలా వదిలేడంట, అందులోకి అలా వదిలేశాడంట కూడా ఆయన. అలాగే ఆ మొత్తం చాటతో పాటే ఆ ఉద్రిక్తంగా పొంగుతున్న దాంట్లో వదిలేశాడంట. అమ్మ మీరు శాంతించాలి, మీరు శాంతించకపోతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఉన్నారని నిరూపించండి, మీరు ఉండాలి, అది ఇదని చెప్పి చాలా 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 గౌరవంగా అమ్మకి ఇచ్చిన మర్యాద. అసలు అమ్మకి ఎందుకు ఇవ్వాలి గౌరవం అని అంటే, ఈ సింహవాహిని అమ్మవారు దగ్గర ఈ ఉద్రిక్తత ఆ రూట్లో పోతుంది అనమాట. అక్కడికి వచ్చి ఆ ఉద్రిక్తత మునుగుతుంది అక్కడికి వచ్చి. ఒకప్పుడంతా డౌన్ ప్రాంతం, ఇప్పుడు కూడా డౌన్ ప్రాంతం, నీళ్ళు వస్తే మునుగుతాయి. అయితే ఈ రూపాన్ని ఆలోచించేసి ఆ మూసీ దగ్గర వచ్చి ఆయన చేసిన ఘనమైన ఒడి నింపే కార్యక్రమము చాటతో పాటు వీళ్ళ వదిలిపెట్టిన తర్వాత రోజు రాత్రి అమ్మ గట్టిగా నవ్వుతూ కనబడిందంట కలలో. గుర్రాలంట సింహాల మీద వస్తుందంట ఆమె కూర్చొని, ఇలాగా సింహవాహిని సింహరూపం మీద కూర్చుంది, 8 సింహాలతో వస్తుంది ఆవిడ కూర్చొని నవ్వడం ఏమిటి? ఆ ప్రత్యేకత అనేది కథలుగా చెప్తూ ఉంటారు మన పెద్దలు. అలా కనబడినప్పుడు అదే రోజు రాత్రి 12:30, 1 గంటలకు ఆయన లేచి చూసేలోపు ఉద్రిక్తత తగ్గి ఉందంట. ఆ మూసి ఉద్రిక్తత తగ్గి ఉన్నందుకు నెక్స్ట్ డే వచ్చి ఆయన ప్రకటన చేశాడంట, అమ్మ సింహాల పైన కనబడింది మాకు, అంటే అమ్మ వాహనం సింహాలు ఉండవచ్చును, కాబట్టి అమ్మని స్థిర నివాసం ఏర్పరచండి అని ఇచ్చిన ఆ వాహనాలే ఈరోజు సింహవాహనాలై సింహవాహిని అక్కడ అమ్మవారు అందరికి ఆశీర్వాదం ఇవ్వడం రోజు కూడా ఈ బోనాల పండుగలో 4 రోజు వేసే బోనాలు, 4 వారాలు, 4 ప్రత్యేకతలు, 4 బోనాలు, ఆషాఢ మాసాలు, 4 చరిత్రలు. ఈ 4 చరిత్రలన్నీ ఎడబుట్టాయమ్మ తెలంగాణలో, హైదరాబాద్లో, తెలంగాణలో. ఎంత గౌరవమైన పండుగ, మరి నెల రోజులు జరగడం ఏంది, సంవత్సరం జరిగితే బాగుండు అలా అనిపించే చరిత్ర. కాబట్టి మన బోనాల పండుగ తెలంగాణ ఆంధ్ర ప్రజల బోనాల పండుగ కాబట్టి గౌరవంగా ఒక్కొక్క చరిత్రకి ఒక్కొక్క రాజు, ఒక్కొక్క కారణ జన్ముడు కారకులై ఉన్నారు. ఇలాంటి మహా ముఖ్యమైన బోనాల పండుగలో మీరన్న ఆర్భాటం అనేది నేను ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు మీరు అడగబోయే ముఖ్యమైన ప్రశ్నను అడగవచ్చున మీరు,
ఎక్కడ చూసినా ఏం జరుగుతుంది అనేది. స్వామీజీ ముందుగా అసలుకి బోనాలలో ఎక్కడ చూసినా బోనం శివశక్తులు ఆడడము, పూనకాలు అంటే అసలుకి ఎవరైనా సరే చాలా మంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తున్నాము. అంటే పూనకం అనేది రావడం అది ఎంత వరకు ఉంది అసలు? ఇప్పుడు మన దాంట్లో మీరు అన్న విషయ వివరణ కొంచెం డీప్ గా పోతే అమ్మా, తెలంగాణలో బోనాల పండుగకు సంబంధించిన విషయ వివరణలో ఇప్పటి వరకు నేను ఎక్కడా నాట్యాన్ని గురించి మాట్లాడలేదు, ఆర్భాటము మాట్లాడలేదు. మీరు అన్నట్టుగా శివశక్తులకు కాదు, కానీ మిగతా ఎవరైనా సరే నిజముగా బోనాలు ఎత్తే కారణ జన్మలు ఉన్నారని కూడా చెప్పాను మీకు. నేను ప్రత్యేకంగా కారణ జన్మలు గొల్లకొండలో ఒకరి గురించి చెప్పా, బల్కంపేటలో ఒకరి గురించి చెప్పా, మహంకాళి దగ్గర ఒకరి గురించి చెప్పా, సింహవాహినిలో ఒకరి గురించి, అంటే కారణ జన్మల అంశాల్లో పుట్టుకుంటూ వచ్చారు. అలా వస్తూ ఇప్పుడు రాను ఏమైందంటే అమ్మా, ఈ బోనాల పండుగ సుమారు ఒక 40 సంవత్సరాల క్రితం పండుగ సుమారు ఒక 15 సంవత్సరాల పండుగకి చాలా తేడా వచ్చింది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు సైతం మాకు శరీరంలో దేవతలు వచ్చారని చెప్పేసి వాళ్ళంతా పూనడం, గట్టిగా అరవడం, కేకలు పెట్టడం, అదో రకమైన వివరణ చేయడం అమ్మవారికి అవమానం. ఇంత వివరణ చెప్పిన బోనాలలో నేను ఇలాంటి ఎక్కడ చెప్పలే కదమ్మా. అంటే నేనేం కాదు, వేరే గురువులను కూడా మీరు పిలిచి అడుకోవచ్చు. శివరుద్రసాదు ఏదో పెద్ద చెప్పిపోయిండు, మీరు చెప్పండి సామె అని అడగవచ్చు. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా పొల్లు అక్షరం తప్పు ఉందన్నా కూడా మేము మళ్ళీ వస్తాం, ఎందుకంటే ఇది రికార్డెడే కాబట్టి. ఇదంతా ఏం జరిగిందనంటే అమ్మా, దేవుడు గొప్పతనం అనేది స్థితి తెచ్చేసుకున్నారు శరీరాల పైకి. నీవు గొప్పనా, నేను గొప్పనా, నేను గొప్పనా, నీవు గొప్పనా అంటే దేవాది దేవతలే వాళ్ళ యొక్క నియమ నిబంధనలకి తల వంచేసేసి శాస్త్రీయంగా మనకి పండగలకు చెప్తే మనం ఏందమ్మా చేస్తుంది. ఎల్లమ్మ తల్లి అని, నల్లపోసమ్మ తల్లి అని చెప్తే వాళ్ళ చరిత్రలు అంత బాధగా ఉన్న పండగలమ్మా ఇవన్నీ. గొప్పగా ఆనందంగా చేసుకోండి బిడ్డ అని చెప్పింది. మనం వాళ్ళందరికీ ఆనందంగా చేసుకుంటున్న దాంట్లో ఈ ఆడుకోవడం అమ్మకి ఇష్టమే, పాడుకోవడం అమ్మకి ఇష్టమే, కానీ నేనే అమ్మ అనడం అమ్మకి నచ్చుతుందా? శివుడినే అబద్ధాల ఆ నాలుక పైనే రాత తీయగలిగిన శక్తులు ఉన్న మన దగ్గర మనల్ని ఎంత ఇబ్బంది చేస్తారో ఆలోచించండి మీరు. ఎవరైతే అమ్మవారు శరీరం మీదకి వస్తారు, ఎవరైతే శరీరం మీద అమ్మవారు ఉన్నారు, నేనే అమ్మవారు అని అంటూ ఉంటారు అమ్మ, వాళ్ళు ముమ్మాటికి 10% మాత్రమే ఉన్నారు. అంటే వాళ్ళు కొన్ని కారణాల చేత కొన్ని శక్తులను సంపాదించిన వాళ్ళు కావడం. 90% నేను చెప్తున్నా కదమ్మా అవాస్తవికులే. వీళ్ళు ఎలా అవాస్తవికులైనారని కూడా రుజువుతో చెప్పవచ్చును. అలాంటి వాళ్ళ ఇంట్లో మరణ ఘోషాలు ఉంటాయి, మరణ గండాలు, హఠాత్తుగా మనుషులు చనిపోతారు, తెలియని మహమ్మారి వచ్చేసినట్టుంటది. డబ్బులు ఒక్కసారిగా మొత్తం స్ట్రక్ అయిపోతాయి. ఏంది ఇవ్వడం ఏమైనా చేస్తున్నాడా, మా ఇంట్లోనే అమ్మవారు ఉంది కదా అని అనుకుంటాం. నీ ఇంట్లో అమ్మవారు ఉన్నదా లేదా నీ మనసుకైతే తెలుసు కదా, అలంకరణతో కాదుగా తెలిసేది. ఇలా చాలా మంది దేవాది దేవతలని అవమానపరచడం ఎంతవరకు నిజము అంటున్నాను. ఎందుకు? దేవాది దేవతలు ఏమిచ్చారు మనకి? సౌష్ఠవాన్ని ఇచ్చారు, సౌభాగ్యాన్ని ఇచ్చారు, సాంప్రదాయాన్ని ఇచ్చారు, సంస్కృతిని ఇచ్చారు, మర్యాదని ఇచ్చారు. ఇన్ని ఇచ్చిన దగ్గర కోల్పోయేలా చేసే హక్కు ఎవరిచ్చారు? బోనాలు ఎత్తిన వాళ్ళల్లో అనుభవజ్ఞులు ఎత్తిన బోనం ఎంత బలంగా అనిపిస్తుంది. ఎవరు పడితే వాళ్ళక, ఇంత చిన్న వాళ్ళక ఇటో ఎర్రగోలు అటో ఎర్రగోలు ఇస్తామా? ఆ ఎర్రగోలు ఇచ్చేసేసేస్తే వాళ్ళు ఒకటే కయ్యం అని అరుచుడా? ఏందమ్మా ఆ వర్షం? కొందరున్నారు మహానీయులు బోనాలు ఎత్తుతారు, చూడముచ్చుతారు. నేను అన్నానుగా బోనాలు ఎవరు ఎత్తుతారు, అక్కడ శివశక్తులు ఎత్తుతారు అంటే ఎంత బలంగా ఎత్తుతారని చెప్పాను. మరి వాళ్ళందరికీ ఆ గౌరవం ఇవ్వాల్సింది. ఇది ఎక్కడితంతమ్మా? వాళ్ళందరి పని చెయ్యాలి, వదిలిపెట్టద్దు వాళ్ళందరినీ. బోనాలు సక్రమంగా దైవాధీనంగా జరిగితేనే బోనం. ఇష్టం ఉన్నట్టు నేను అది చేసేస్తా ఇది చేసేస్తా అనడం దేవతలు అంత చులకన. ఎల్లమ్మ తల్లి చరిత్ర చెప్తే ఏడుపు వస్తుందమ్మా. ఇక్కడ ఎంత భయానకంగా ఉంది. అక్కడ చూడండి గోల్కొండ కోటలో ఎంత జరిగిందో చెప్పిన భయానకంగా ఉంది. ఒక్కొక్కరు చరిత్రలు ఎంత భయానకంగా ఉన్నాయి. ఇవి నేను చెప్పింది చరిత్రలో ముఖ్యమైన మాటలు, వేరే సంఘటనలు లక్షల్లో ఉన్నాయి. ఇంత ఉన్న దాంట్లో అవలీలక శరీరం మీదకి వచ్చేస్తుంది ఆ దేవత. నీ పుట్టేంది, పుట్టుకేంది, నీ వంశం ఏంది, నీ అంశం ఏంది, నీ తార ఏంది, బలం ఏంది, నీ గృహస్థితి ఏంది, నీ గ్రహస్థితి ఏంది, నీ నక్షత్రాల బలం ఏమిటి, నీ వంశ ఆది బీజం ఎవరు, ఏ కారణ జన్మల చేత నీ గొప్ప పని అయ్యావు, ఏ కారణం చేత ఈ రోజు నీ ఇంట్లో గుడి కట్టడానికి అర్హత సంపాదించావు. దేవతలు నీ ఇంట్లో గుడిలో కట్టేసుకునే అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ని పురాణాలు ఉన్నాయమ్మ మన దగ్గర. అవి చదవాల్సిన అవసరం లేదా? అవి తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఎలా పడితే అలా గుడి కట్టేసేసుకొని ఇంట్లో గుడులు పెట్టేసుకుంటున్నారు. గుడిలు కట్టేసుకొని పూజించుకున్న తర్వాత మరి ఎందుకు ఇంట్లో బాగా జరుగుతలేదు? ముమ్మాటికి నా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అందరూ కూడా. ఎవరికైనా నేను సమాధానం వీనికి సిద్ధంగా. ఇంట్లో దేవత పెట్టుకున్న తర్వాత మంచి ఎందుకు జరగదు అంటే నువ్వు పొరపాట్లు ఉన్నావనా, లేకపోతే దేవత పొరపాట్లు ఉందానా, లేకపోతే నీకు నేర్పించడానికి చూపించడానికి వచ్చిన వాళ్ళు పొరపాట్లు ఉన్నారనా? నాకు ఇష్టం పోలేరమ్మ, కానీ నువ్వు పుట్టింది ఎవరు అంశాన? మహంకాళి అంశాన. పోలేరమ్మ నీకు ఇష్టమైతే అయిపోయిందా? పోలేరమ్మకి నువ్వంటే ఇష్టం ఉండకూడదా? ఇది తెలుసుకోరు ఎందుకు భక్తులు అంటున్నాను నేను. దేవతలను తక్కువ చేయకూడదు. నీ అంశాన నల్లపోసమ్మ తల్లి, నీ అంశాన ముత్యాలమ్మ తల్లి, నీ అంశాన వచ్చేసి పెద్దమ్మ తల్లి ఉన్నదనంటే నీవు తల వంచాల్సిందే పెద్దమ్మ తల్లికి.
నా పనులు చేయలేదని పెద్దమ్మ, నా పనులు చేయలేదు మైసమ్మ, నా పనులు, నా పెళ్లి, నా పిల్లలు నా బాగా చూడలేదని చెప్పేసి వెళ్ళేసేసి నువ్వు పట్టుకొచ్చేస్తావా? కామాఖ్య దేవని పట్టుకొచ్చేంత, దేవతలను తెచ్చుకొని పూజించేంత శరీరాల మన అణువణువు రోగాలు, అరటి పండు గట్టిగా తింటే చనిపోయే ప్రాణాలు, గట్టిగా ఊపిరి పీల్చుకుంటే చనిపోయే ప్రాణాలు, మహమ్మారి కరోనా వస్తే ఎవడు పోతాడో ఎవడో తెలియని భయపడే ప్రాణాలు, ఆశీర్వాద బలము దేవాది దేవతలు తీసుకోమంటున్నా అమ్మ. నేను తప్పంటలేను. నేను శివరుద్ర సాధువుకి ఏం పని లేదా అని అనుకున్న ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నా అంటే, దేవాది దేవతలు శరీరం మీదకి రావాలంటే నీ వంశం, నీ అంశం, నీ చరిత్ర, ఇతిహాస పురాణాలు రాసున్న వివరణల అమ్మని కూర్చోబెట్టుకునే అవసరం లేదు. బిడ్డ నేనున్నా అంటది వేప చెట్టులో, బిడ్డ నేనున్న తులసి చెట్టులో, బిడ్డ అనువనువున నీ ముందు నేనే ఉన్నా బిడ్డ, నన్ను చూసి నిన్ను చూస్తారు. ఇలాంటివి ఉన్నాయా లేవో మన దగ్గర? కొంతమంది చెబుతారు కదా, మా అమ్మ ఉన్నది మా ఇంట్లో, గుడి ఉందంటే గుడి లేదు. మరి అమ్మని పూజిస్తారంటే బోనాల పండుగ రోజు మేము వెళ్ళి వడి బియ్యం పోషిస్తాం, చాలా అదొకటే కోరుకుంది. వాళ్ళ ఇంట్లో నమ్మలంగా ఉంటుంది. అదే కదా అమ్మవారి విలువ. కొందరు ఆలోచన గొప్పదే, దేవతలను పెట్టుకుంటున్నారు, పూజిస్తున్నారు, కానీ దేవతల ఆలోచన గొప్పది అనేది మీరు నిర్ణయించకూడదు అంటున్నా. గురువులకి, సాధువులకి చాలా మంది చెప్పేది ఏంటంటే, అలా చేసి కుటుంబాలను పాడు చేయకండి. చాలా మంది చెప్పే బాధ ఏం తెలుసా అమ్మ? డబ్బులు బాగా పెట్టి పూజ చేశారు, బాగా జరుగుతలేదు, అరికాలల్లో ముళ్ళు గుచ్చుకుంటుంది, నడుములల్లో ఎవరో గుణపంతం కుచ్చినట్టు అవుతుంది, మెడలు తెగిపోయినట్టు అవుతున్నాయి. ఎందుకు? అమ్మ ఉంది కదా స్వామి అని అంటారు. అమ్మ ఉన్నదే అని నువ్వు నిర్ణయించుకుంటే సరిపోదు. అమ్మ ఉన్నదే అని అణువణువు ఆమెనే చూపిస్తుంది. గజ్జల శబ్దం వినబడింది అంటారు ఒకళ్ళు, అమ్మ నవీన సౌండ్ వినబడిందని ఒకళ్ళు అంటారు, ముక్కు పుడక కనబడిందని ఒకళ్ళు అంటారు, ఇంతవరకు ఎంటకలు కనబడ్డాయి అని ఒకళ్ళు అంటారు, అమ్మ నడుస్తుంటే ఒకలా కనబడ్డది అంటారు, అమ్మ నిద్రపోతే ఒకలా కనబడ్డది అంటారు, ఇంకోళ్ళు పడుకుంటే ఎవరో వచ్చి నివిరినట్టు అనిపిస్తుంది అని అంటారు. ఇన్నిట్లలో అమ్మ ఉన్నాక అమ్మ ఒక్కటి తక్కువ ఉండే నాని శరీరంలోకి రాయడానికి. ఆదిపరాశక్తి అఖండ జ్యోతి అగ్గిలో పుట్టిందేమో అమ్మ. ఆ అమ్మని శరీరంలోకి ఎక్కించుకునే శరీరాల అమ్మమ్మనే. పార్వతీమాత నల్లపోచమ్మ తల్లిని కనేటప్పుడు నల్లపోచమ్మ తల్లి శరీరాన్ని పార్వతీమాత కప్పింది కదా, వాస్తవమా? పార్వతీమాత కప్పలేదు. కాబట్టే దేవాది దేవతలు అమ్మ రూపం దాల్చడానికి నల్లపోచమ్మ తల్లి రూపమే కావాలి వాళ్ళకి. ఆ రూపమే ఉగ్ర రూపం. ఆమెని అగ్గిలో పుట్టింది కాబట్టి ఆమె రూపము ఎవరు ఎత్తుకోవడానికి ముందుకు రారు. మహిషాసుర వరదని ఎవరు? మహంకాళి. దుర్గామాత చంపిందా ఆయనని, మహిషాసురుని? గమనించాలి. చంపింది ఎవరు? దుర్గామాత తర్వాత ఇంకో రూపం వస్తుంది, గాయత్రీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీమాత, బాల త్రిపుర సుందరి, తర్వాత ముందుకు రాను వచ్చిన తర్వాత అమ్మవారు అన్నపూర్ణాదేవి అయిన తర్వాత లాస్ట్ రూపం వచ్చేసి మహంకాళి రూపం. మహంకాళి అయిన తర్వాత నెక్స్ట్ రూపం వచ్చేసేసి మహిషాసురుడు. ఆ రూపం ఎత్తింది మహంకాళి. ఆ అగ్గిని శరీరంలోకి తట్టుకోలేరు నేను వస్తే అని శరీరంలో కలుపుకుంటది దుర్గామాతని. ఆ రూపాలను అనేది రాస్తుంది మన దగ్గర దేవి పురాణంలో. అంత శక్తి ఇచ్చినాక ఆ అమ్మ రూపం తట్టుకోలేక మహిషాసురుడు పారిపోతాడు. అంటే అంత శక్తిని శరీరంలో మనం వేసుకోగలమా? దీనికి ఆన్సర్లు అయితే కావాలి నాకు కొంతమందికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలు ఏడుస్తున్నారు వచ్చి, బాధపడుతున్నారు వచ్చి, ఏమని బాధపడతారు, ఎందుకు బాధపడుతున్నారు, ఏంది అని అడిగితే అమ్మ లేదా, దేవత లేదా, దేవుళ్ళే లేరా అని అంటున్న దాంట్లో మనది ఋషి పరంపర. దేవతల ముందు ఋషులు ఉన్నారు, ఋషి పరంపరలు ఉన్నాం మనం. ఏ దేవత పరంపర అంటలేం మనల్ని, మనది ఋషి పరంపర, దేవత పరంపర కాదు. అంటే మన దగ్గర సప్త ఋషులు భూమండలంలోనే ఉన్నారు. ఒక జమదాగ్ని, ఆత్రేయమహాముని, గౌతముడు, తర్వాత విశ్వామిత్రుడు, భరతుడు, వీళ్ళందరూ ఎక్కడోళ్ళు? గౌతముడు, వీళ్ళందరూ ఎక్కడోళ్ళు? జమదాగ్ని, వీళ్ళందరూ భూమండలాన్ని పాలించిన మహనీయులు. వాళ్ళ నుంచి వచ్చిన మన గోత్రనామాలు కదా. మరి ఎలా మనం ఋషి పరంపరలో పురోహితులకు విలువ లేదు, సాధు సంతులకు విలువ లేదు, శాస్త్రజ్ఞానాన్ని చదవగలిగిన మహాపండితులకు విలువ లేదు, అలా ఎలా దేవతలు వచ్చేస్తారమ్మా శరీరం మీదకి? మాకు అది కావాలి సమాధానం. అన్వేషణ 6 నెలలు అయింది మొదలుపెట్టి, బాధ బాధ బాధ. అంత అవలీలగా శరీరాల మీదకి దేవతలు వచ్చేస్తే మరి ఎందుకు ప్రకృతి కాపాడబడతలేదు? ఆ ఆడపిల్లలు ఎందుకు ఇంకా రేపులు కానీ ఇంకేదో జరుగుతూ ఉన్నాయి? దేవతల పేరిట మనం బాగుపడితే చాలా మంచిది, ఎందుకంటే దేవుడి పేరుతోనే బాగుపడాలి మనం. కానీ మనమే దేవుడు అంటే ధర్మం ఒప్పుకో తల్లి, అర్థమైందా? దేవతల పేరు మనం దేవుడి పేరు చెప్పండి. నేను చేస్తా పూజలు, శివభక్తుని కదా, యాగం చేస్తా, యజ్ఞం చేస్తా, మహా పూజలకు వెళ్తా కదా. భిక్ష ఇలా తీసుకుంటా నేను కూర్చొని వాళ్ళ ఇంట్లో. ఇప్పటికి నన్ను అంటారు, అలా పట్టకండి మీరు అని కాళ్ళ మీద పడతారు. ఇలా పట్టే తీసుకుంటా భిక్ష కూర్చొని, ఇలా పెట్టండి అమ్మ అంటే ఇలా పెడతారు, అది తీసుకొని వెళ్తా భిక్ష. అదే కదా అమ్మ మనకు కావాల్సింది. అది నేనే శివుడు అని ఇలా కూర్చుంటానా?
ముంగటోడు నమ్ముతాడా? శివ భక్తులంటేనే నమ్మడానికి ఈ రోజులలో ఎన్ని సమస్యలు ఉంటే దేవుళ్ళమే మనం అని అంటే నమ్ముతున్నారా సమాజం? మనం ఒక చూపుతో 2 కండ్లల్లో దూరం చూడడానికి ఒక కన్ను మూస్తాం, ఇలా బాగా గుర్తుందా? ఇలా మూస్తాంగా. మీకు విషయం చెప్పాలా, దూరపు చూపు మన జ్ఞానం, ఇది చూడడం కాదు. ఇక్కడ ఏమైంది తెలుసమ్మా, దగ్గర చూపుకి 2 కళ్ళు ఇలా చేతి పెట్టి పొడుచుకుంటున్నాం. దగ్గర చూపే చూడలేని మనం దూరపు చూపు చూడగల మా తల్లి. కాబట్టి బోనాల పండుగ విషయం వచ్చాయి. ఆడపిల్లలందరికీ రిక్వెస్ట్, ముఖ్యంగా చాలా 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 బలంగా జరిగే బలమైన పండుగ మన తెలంగాణ బోనాల పండుగ. గౌరవంగా అందరు గౌరవంగా జరగాలని చెప్తూ అంతరార్థం చెప్తూ ముగిస్తాం.